హాయ్ గాయ్స్, కౌశలం ఎగ్జామ్ గురించి మనం ఆలోచిస్తే కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఇంకా మెసేజ్ రాని అభ్యర్థులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌశలం ఎగ్జామ్కి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థులకి అందరికీ కూడా ఎగ్జామ్ అయితే జరగలేదు. ఇంకా చాలామంది ఎగ్జామ్ రాయలేదు. ఇంకా చాలామంది షెడ్యూల్ చేసుకోలేదు. ఇంకా చాలామంది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఏదో ఒక రోజుకి ఒక సచివాలయంలో ఒక ఇద్దరు మాత్రం రాస్తారు అంతే. సో ఈ విధంగా ఆలోచిస్తే కౌశలం ఎగ్జామ్ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త చెప్తున్నాను. అది ఏమిటంటే, మెసేజ్ రాని అభ్యర్థులు ఏం చేయాలా, మెసేజ్ ఏ విధంగా వస్తుంది అంటే, కౌశలం ఎగ్జామ్ అంటే ఏమి అనేది ఫస్ట్ తెలుసుకోండి. కౌశలం ఎగ్జామ్ ఏమంటే, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక నెలలో వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే నమోదు చేసింది. దాన్ని ఎవరైతే చదువుకునేటటువంటి విద్యార్థులు ఖాళీగా ఉన్నారో, చదువుకొని అది 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఆ పైన పీజీ కావచ్చు, పిహెచ్డి, ఎంటెక్ ఏదైతే అది కానీ వాళ్ళ కేడర్కి సంబంధించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడంతో చాలామంది వరకు సచివాలయంలో వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారు విద్యార్థులు. చాలా బాగుంది ఇంతవరకు. ఆ తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత సచివాలయాలకు వచ్చేసి వెబ్ కెమెరా, మైకు, ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఎందుకోసము? స్కిల్ టెస్టులు రాయడం కోసం. సో బాగుంది. స్కిల్ టెస్టుల్లో వచ్చేసి మనకి 2 రకాల స్కిల్ టెస్ట్ ఇస్తారు. ఒకటి వచ్చేసి 15 నిమిషాల స్కిల్ టెస్టు, రెండోది వచ్చేసి 45 నిమిషాల స్కిల్ టెస్ట్. 15 నిమిషాల స్కిల్ టెస్ట్లో వచ్చేసి ఇంగ్లీషు గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కాంప్రహెన్సివ్ సెంటెన్స్ ఉంటాయి. ఇవి 3 వచ్చి మనం మాట్లాడాలి ఓరల్గా. ఇంటర్వ్యూ రూపంలో మనం మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? ఇదొకటి. 45 నిమిషాల్లో వచ్చేసి మనము ఓన్గా మన యొక్క బ్రెయిన్తో ఆలోచించి రాయాల్సినవి. ఎటువంటివి? అర్థమెటిక్ నుంచి రీజనింగ్ చేయిస్తారు, కొన్ని జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇస్తాడు, ఈ విధంగా. కానీ ఎక్కడ కూడా తెలుగులో క్వశ్చన్స్ ఉండవండి, అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలా. ఒకవేళ మాకు ఇంగ్లీష్ రాదు అనుకునే వాళ్ళు అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అర్థం చేసుకొని తప్పకుండా మీరు ఇంగ్లీష్ క్వశ్చన్ని అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. తెలుగులో ఎక్కడ డిస్ప్లే అవ్వు, క్వశ్చన్ అర్థం చేసుకోవాలా. దాన్ని బట్టి మీకు మీ స్కిల్ ఎంత ఉంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, చాలామంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా వరకు మెసేజ్లు రాలేదు. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళ ఎగ్జాము ఆల్రెడీ షెడ్యూల్ అయింది అని. ఇది మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలియకుండానే మీ ఎగ్జాము షెడ్యూల్ అయిపోయి ఉంటుంది. మీకు ఎందుకు మెసేజ్లు రాలేదు అంటే, టెక్నికల్ ఎర్రర్ వలన మీకు మెసేజ్లు రాలేదు. కేవలం టెక్నికల్ ఎర్రర్ వలన మీకు కేవలం మెసేజ్ రాలేదు. సో మీరేం చేయాలంటే, సచివాలయంకి వెళ్ళాలి. సచివాలయంకి వెళ్ళి ఈరోజు వెళ్ళండి. మెసేజ్ రాని అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు వెళ్ళండి సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ప్రొఫైల్ని రిజిస్ట్రేషన్ చేయమని అక్కడ ఉండే సచివాలయం సిబ్బందికి చెప్పండి. ఎవరైతే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారో, ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేదానికి సచివాలయం సిబ్బందికి పూర్తి ట్రైనింగ్ ఇచ్చారు. సచివాలయంలో ఒక్కొక్క సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చింటారు. ఆ సిబ్బంది దగ్గర పోయేసి ఈ విధంగా నాకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి అడగండి. వాళ్ళు అంటారు, ఇది ఎగ్జామ్ ముందు రోజే మేము ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తాము, తర్వాత అప్పుడు రండి అంటారు. సో అది లేదండి, మీరు ఇలా చెప్పండి, లేదండి నాకు మెసేజ్ రాలేదు, సో నేను నా ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడైంది తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అందుకోసం మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయండి అని అడగండి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ టైంలో మీకు మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చి మీరు ఓటీపీ అని వెరిఫికేషన్ చేసుకుంటే మీకు మీ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత మీ డాష్బోర్డ్లో తెలుస్తుంది మీ యొక్క ఎగ్జామ్ ఇంతకు ముందే ఎప్పుడు ఉన్నింది, ఎందువలన పోస్ట్ పోన్ అయింది, మీకు ఎందువల్ల మెసేజ్ రాలేదని. ఒకవేళ మీకు అంతవరకు కూడా ఏం షెడ్యూల్ కాకుండా ఉంటే అక్కడ మీకు ఎగ్జామ్ డేట్లు చూపిస్తుంది. ఆ డేట్లను తెలుసుకొని ఎగ్జామ్ రాయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ షెడ్యూల్ అయ్యి మీకు మెసేజ్ ఏమీ రాకుండా ఉంటే మళ్ళీ మీరు అక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది. అక్కడే
రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రీషెడ్యూల్ టైమింగు, డేట్స్ అన్నీ వస్తాయి. అవి చూసుకొని వాటి ప్రకారం అయితే నెక్స్ట్ ఎగ్జామ్ అయితే మీరు రాయొచ్చు. సో రీషెడ్యూలు మెసేజ్ రాని అభ్యర్థులు అందరూ కూడా వెంటనే ఈరోజు సచివాలయంని కాంటాక్ట్ అవ్వండి. సచివాలయంని కాంటాక్ట్ అయితే అక్కడ మీకు ఈజీగా ఫలితం అయితే లభిస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే ముందు పెన్ను, పేపరు ఇలాంటివన్నీ యూజ్ చేయొచ్చన్న రఫర్ కోసం అంటారు. ఆ రఫర్ కోసం మీరు పెన్ను, పేపర్ యూజ్ చేస్తే ఆ సిస్టమ్ క్యాప్చర్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది మనిషిని ఆటోమేటిక్ అట్ట ఇట్ట తిరుగుతూ ఉన్నాడా, ఏమి ఎక్కడ అని చెప్పేసి. అది మళ్ళా ఎగ్జామ్ని అబార్ట్ చేసేస్తుంది. సో రఫ్ వర్క్ అయితే యూస్ చేయకూడదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ కనిపించినా కూడా సిస్టమ్ ఎగ్జామ్ని అబార్ట్ చేసేస్తుంది, స్టాప్ చేసేస్తుంది. అంత స్ట్రిక్ట్గా పెడుతున్నారు ఎగ్జామ్. సో రఫ్ వర్క్ కోసం కూడా యూస్ చేయకూడదు. ఇంకోటి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవండి ఇందులో. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే అన్ని మార్కులు వచ్చేస్తాయి. రిజల్ట్ కూడా ఎండ్ ఆఫ్ ద డేనే వచ్చేస్తుంది. మీరు రాసిన ఫైనల్లోనే రిజల్ట్ కూడా ఆ రోజే వచ్చేస్తుంది. నెగిటివ్ మార్క్స్ అలాంటివి ఏమీ ఉండవు. ఇంకా సిలబస్ ప్రకారం అయితే రేపు నేను ఒక వీడియో పెడతాను. ఏ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి సిలబస్ రాబోతుంది అని చెప్పేసి. అది వీడియో మిస్ అవ్వద్దండి, రేపు మార్నింగ్ పెడతాను. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, అలాగే బీఎస్సీ వాళ్ళు అడుగుతున్నారు ఏం సిలబస్ వస్తుంది అని చెప్పేసి. ఈరోజు నేను దాని గురించి కొంచెం వర్కౌట్ చేసి నేను మీకు రేపు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 క్వశ్చన్ పేపర్స్ రెడీ చేసి అక్కడ ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి బీకామ్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి అని చెప్పేసి. సో ఆ వీడియో రేపు మార్నింగ్ పెడతాను, ఎవరు మిస్ అవ్వద్దండి. కేవలం సిలబస్కి సంబంధించింది మాత్రమే రేపు మార్నింగ్ పెడతాను. తర్వాత నాకు కౌశలం ఎగ్జామ్కి సంబంధించి కామెంట్లు అయితే పెడుతున్నారు. వాళ్ళ గురించి నేను సండే అన్ని కామెంట్లు నోట్ చేసి పెట్టుకున్నాను. సండే ఆ కామెంట్లు అన్నిటికీ కూడా ఆన్సర్ ఇస్తాను. ఒక 20 మనిషి వరకు కామెంట్లు అయితే చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు ప్రతి వీడియో కామెంట్ని నోట్ చేసి పెట్టుకున్నాను. ఆ కామెంట్లు అన్నిటికీ కూడా సండే ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను ఈ కౌశలంకి సంబంధించి. సో ఆ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా కౌశలం ఎగ్జామ్కి షెడ్యూల్ రాని అభ్యర్థులు, మెసేజ్ రాని అభ్యర్థులు అందరూ కూడా ఈ విధంగా చేస్తే మీకు షెడ్యూల్ అనేటటువంటి ఆప్షన్ మీరు చేసుకొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అందరూ చదివి బాగా రాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ను ప్రతిరోజు మీరు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ.